సో లాస్ట్ సెషన్ మనం డ్రాసిరా అనేటువంటి రెమెడీ చెప్పుకున్నాం. అలాగే అందులో ఒక కేస్ మనం డిస్కస్ చేసుకుంటాం, ఇఫ్ యు ఆల్ రిమెంబర్. సో నాకు గుర్తున్నంత వరకు మనం ఐ థింక్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై యాంగర్, ఐ థింక్ అక్కడ దాకా చెప్పుకున్నట్టు గుర్తు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎవరికైనా గుర్తుందా? రాసుకున్నారు ఎవరైనా? కేసు మార్క్ చేసుకోవడం మర్చిపోయా. గౌతమ్ రాసుకున్నావా నువ్వు? క్వశ్చనీర్ ఎక్కడ దాకా మనం కంప్లీట్ రాసుకున్నది. సంథింగ్ రాంగ్, ఐ డిడ్ంట్ గెట్. యు ఫియర్ దట్ సమ్ ట్యూమర్ ఇస్ దేర్. ఏదైనా ట్యూమర్ ఉందా? ఇంకెవరు రాసుకోలేదా? ట్యూమర్ హెడేక్ కేసే కదా. అంటే నేను కాదు, అది డిస్కషన్ కేసు. అది సాటర్డే కేసు. దాని ముందు వెడ్నెస్డే కేసు. వెన్స్డే కేసు నేను రాలేదు యాక్చువల్లీ. అవునా? ఓకే. ఇంకెవరైనా రాసుకున్నారండి కేసు? ఓకే, నాకు గుర్తున్నంత వరకే చెప్తానైతే. సో ఈవిడొక, మీకు గుర్తున్నట్టయితే, ఒక 30 years మ్యారీడ్ ఉమెన్ హూ ఈజ్ అన్ ఐటీ ఎంప్లాయీ. ఆ కేసు గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆవిడ కేసే బేసికల్గా మెంటల్ ఇల్ హెల్త్ ఉంది. సో లాట్ ఆఫ్ డిప్రెషన్, యాంగ్జైటీ, ఆ కేసుతో మనల్ని లాట్ ఆఫ్ మెంటల్ ఇష్యూస్తోనే మనకి కన్సల్ట్ చేశారు వాళ్ళు, ఆవిడ. సో ఆ కేసు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ ఇన్ ద మిడిల్ వీ ఎంటర్డ్ ఇన్ టు అన్ ఎమోషనల్ స్టేట్. అక్కడ మనం వాట్ ఆర్ యువర్ ఫియర్స్ స్పీకింగ్ అబౌట్ అని అడిగాం. ఆ క్వశ్చన్కి ఆవిడ ఆన్సర్ చెప్తున్నారు. సో నాకు గుర్తున్నంత వరకు, నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై యాంగర్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ ఎన్వియస్, అసూయ పడుతూ ఉంటాను నేను అనేటువంటి దాకా చెప్పారు. సో ఇంకా నా తాలూకు మార్కింగ్ నుంచే మొదలు పెట్టేద్దాం. సో ఆవిడ చెప్తున్నారు, ఇలా ఉండేదాన్ని కాదు నేను. ఐఎమ్ నాట్ లైక్ దిస్ డ్యూరింగ్ మై చైల్డ్హుడ్. వెరీ lively child, very lively kid. పేరెంట్స్ చెప్పిన మాట వినేదాన్ని, బుద్ధిగా నడుచుకునేదాన్ని. బట్ అంతా మారిపోయింది. నౌ ఐఎమ్ బ్లేమింగ్ అదర్స్. Now I am blaming others, doing others. I am blaming others and doing others work which I didn't like. అంటే ఇతరులకి ఇష్టమైన పనులు చేస్తున్నారు ఆవిడ, కానీ ఆవిడకి అది ఇష్టం లేదు, కానీ చేయాల్సి వస్తుంది. బికాస్ ఆఫ్ దెమ్ ఐఎమ్ లైక్ దిస్. సో వాళ్ళ వల్లే నేను ఇలా ఉన్నాను అని చెప్పుకుంటున్నారు ఆవిడ. I may not like that.
అదే నాకు ఇష్టం ఉండకపోవచ్చు, బట్ ఐఎమ్ డూయింగ్ థింగ్స్ అండ్ ఐఎమ్ బ్లేమింగ్ దెమ్. కానీ నేను ఆ పనులు చేస్తున్నాను, మళ్ళీ చేసిన తర్వాత వాళ్ళనే తిడుతున్నాను. నాట్ ఏబుల్ టు ఫర్గెట్. సో మర్చిపోలేకపోతున్నాను. నాకు ఏదైనా జరిగితే నేను మర్చిపోలేకపోతున్నాను. నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ మై ఓన్ లైఫ్. సో వీళ్ళకి చేసే పనుల్లో నా తాలూకు వ్యక్తిగత జీవితం మీద నేను ఫోకస్ చేసుకోలేకపోతున్నాను. స్కేర్సిటీ మైండ్ సెట్ వచ్చేసింది. సో నాకు స్కేర్సిటీ మైండ్ సెట్ అనేది వచ్చింది అని ఆవిడ తన గురించి చెప్పుకున్నారు. సో మనం ముందుకి ప్రోగ్రెస్ అవ్వడానికి కేసులో వాట్ ఈస్ ద పికప్ పాయింట్? ఏం అడగచ్చు క్వశ్చన్ అంటే ఈ పేరా నుంచి వాట్స్ ద బెస్ట్ వే వీ కెన్ మూవ్ ఫార్వర్డ్, అంటే మూవ్ అహెడ్ విత్ దిస్ కాన్వర్జేషన్? మీకు ఇష్టం లేకపోయినా మీరు చేస్తున్నారు కదా వేరే వాళ్ళ కోసం, మీకు ఎలా అనిపిస్తుంది? Right. ఆర్ లేకపోతే విత్ వాట్ ఫీలింగ్ యు ఆర్ డూయింగ్ అన్నాడు. ఓకే, ఇంకా ఇలా ఉండేదాన్ని కాదు డ్యూరింగ్ మై చైల్డ్హుడ్ అని చెప్పి వెరీ లైవ్లీ కిడ్ అన్నారు కదా, ఎలా ఉండేవారు చిన్నప్పుడు? అది కూడా పికప్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఫంక్షనల్ పార్ట్ రావడానికి. ఓకే, గుడ్, వెరీ నైస్. ఇంకా రాధాకృష్ణ గారు? నేను ఆ కేసు ఎక్కడ రాసుకున్నా సెట్ చేస్తున్నానండి, చూసి మీతో కాంటాక్ట్. సో మంచి ఆన్సర్స్ అయ్యి రెండు కూడా. కానీ మీరు గమనించినట్టయితే అవుట్కమ్ ఏంటి అనేది ఆవిడ ఆల్రెడీ చెప్తుంది. ఏంటంటే నేను ఇలా ఉండేదాన్ని కాదు, ఇలా అయిపోయాను, ఇప్పుడు నేను ఇతరుల మీద కూడా వాళ్ళకి కావాల్సినట్టు వర్క్ చేసి నా వర్క్ మీద నేను ఫోకస్ చేస్తున్నాను, నాకు ఒకలాంటి మైండ్ సెట్ వచ్చేసింది అనే ఒక అవుట్కమ్ ఇచ్చింది కదా, అవునా, కాన్వర్జేషన్లో. సో యూజువల్గా మీకు గుర్తుండే ఉంటుంది, ఒక సర్కిల్ ఇలా ఉంది, ఒక బొడిపు వచ్చింది అనుకోండి మనకి. యూజువల్గా మనం డ్రాయింగ్ చేసేటప్పుడు యూజువల్గా మన ప్రొజెక్షన్ ఎటువైపు వెళ్తుంది? చూడగానే ఎక్స్ట్రా వైపు వెళ్తుంది. సో అట్లాగా ఇప్పుడు ఈవిడ తన గురించి అంతా చెప్తూ తన ప్రొజెక్షన్ ఏమిచ్చింది? ఆ కాన్వర్జేషన్ ఎండ్ పాయింట్ ఏంటి? స్కేర్సిటీ ఆఫ్ మైండ్. నాకు ఒక స్కేర్సిటీ మైండ్, స్కేర్సిటీ ఆఫ్ కాదు, స్కేర్సిటీ మైండ్ వచ్చేసింది. అంటే మైండ్ ఒక స్కేర్సిటీ మైండ్ లా తయారైంది అనేటి ఒక ఫిక్సిటీ, ఒక నౌన్ టైప్ ఆఫ్ ఐడియాని ఇచ్చింది కదా. మైండ్ ఏ రకమైన మైండ్? సో ఇమీడియట్ గా ఏం చేయొచ్చు మనం? ద బెస్ట్ వే, దానికోసం చెప్పండి. యూజువల్గా గౌతమ్ చెప్పింది కూడా 100% కరెక్ట్. ఇప్పుడు ఏమి కేసులో లభ్యం కావట్లేదు అనుకోండి, సో స్ట్రైట్ అవే మనం ఫంక్షనల్ పాయింట్ని టచ్ చేయొచ్చు. లేదు అరవింద చెప్పినట్టు మనం ఆ క్వశ్చన్ కూడా అడగచ్చు. ఇప్పుడు కేసుని అక్కడతో ఆ కాన్వర్జేషన్కి ఏ రకమైనటువంటి ప్రాణం లేకపోతే, బట్ హియర్ ఏమైందంటే మనకి ఆవిడకి తెలియకుండా ఆవిడే ఒక ఐడియా ఇచ్చేసారు, నాకు ఒక మైండ్ వచ్చేసింది, ఒక అవుట్కమ్ వచ్చింది అన్నట్టు. సో పిక్ ఇట్ అప్. ఒకవేళ అవ్వలేదనుకోండి, అప్పుడు మళ్ళీ కావాలంటే వాటికి వెళ్ళచ్చు. సో నేను డైరెక్ట్గా స్కేర్సిటీ మైండ్ సెట్ అన్నారు, కొంచెం దాని గురించి చెప్పండి. బోత్ పేరెంట్స్ ఆర్ డూయింగ్ గవర్నమెంట్ జాబ్. సో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. ఈవెన్ ఇఫ్ పేరెంట్స్
ఆర్ దేర్, ఐ డోంట్ ట్రస్ట్ దెమ్. సో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నేను వాళ్ళని నమ్మను. ఐ అండర్ ఎస్టిమేట్ మై సెల్ఫ్, నేను నన్ను కూడా నేను తక్కువగా అనుకుంటూ ఉంటాను. ఐ am a clueless person, no confidence, and I am a clueless person. నాకు కాన్ఫిడెన్స్ లేదు, నేను ఒక క్లూలెస్ పర్సన్. అందరినీ ఈజీగా నమ్ముతాను. ఇందాక ఏం చెప్పారు ఆవిడ? ఒక్క సెంటెన్స్ బిఫోర్, అంత తొందరగా నమ్మను, పేరెంట్స్ ని కూడా నమ్మను. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అందరినీ ఈజీగా నమ్ముతాను. సో మనకి ఏమొచ్చింది ఐడియా ఇక్కడ? ఒకే దాంట్లో వాట్ సార్ట్ ఆఫ్ ఏ పర్సన్, పొలారిటీస్ చెప్తుంది. పొలారిటీ కాదు, పర్సన్ ఏ రకమైన పర్సన్. నేను ఎవరిని నమ్మను, ఐ డోంట్ ట్రస్ట్ ఈవెన్ మై పేరెంట్స్ అన్నారు. మళ్ళీ అందరినీ ఈజీగా నమ్మేస్తాను అంటే ఆవిడ మైండ్ సెట్ లో ఏముంది? కన్ఫ్యూజన్. సో పక్కన మనం ఏం రాసుకున్నాం? షీ వాజ్ ఇన్ ఏ కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్. పక్కన ఒక చిన్న అబ్జర్వేషన్ కాలం పెట్టుకుని కేస్ షీట్ లో ఇమీడియట్ గా కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్, జస్ట్ మనకి గుర్తుండడం కోసం. దానివల్ల మనకి లాస్ట్ లో లేటర్ గా రెమెడీ సెర్చ్ చేసేటప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి. దే జస్ట్ యూజ్డ్ మీ, అండర్లైన్. యూజువల్ గా గుర్తుపెట్టుకోండి, యానిమల్ కేసెస్ మీకు ఖచ్చితంగా ఈ వర్డ్ ని ఉపయోగిస్తారు. దట్ ఎట్ ఎనీ పాయింట్. ఒకటి, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ లో వెన్ దే ఆర్ ఇన్ ఫెయిల్యూర్ స్టేట్, అంతో ఎంతో ఖచ్చితంగా యూజు, వాడుకోవటం, ఇట్లాంటి వర్డ్స్ కంపల్సరీ పడతాయి. ఒక రకమైన విక్టిమైజ్డ్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటారు యానిమల్ కింగ్డమ్ పేషెంట్స్. లాంగ్వేజ్ లో మీకు డెఫినెట్ గా విక్టిమైజ్డ్ అంటే బాధింపబడ్డాను, లేదా ఒక పెద్ద దాని చేత నేను ఇబ్బంది పడుతున్నాను, నేను ఒక విక్టిమ్ని, నేను ఒక ముద్దాయిని అన్నట్టుగా వాళ్ళ టాక్ నడుస్తుంది యూజువల్గా యానిమల్ కింగ్డమ్లో. మనం పట్టుకోవడానికి మన గైడ్ లైన్స్ అది. కానీ అది ఎప్పుడు వస్తుందంటే యూజువల్గా ఫెయిల్యూర్ స్టేట్లో ఉన్నప్పుడే వస్తుంది. సక్సెస్ ఆర్ కోప్డ్ అప్ స్టేట్లో యానిమల్ కింగ్డమ్ మాట్లాడుతున్నప్పుడు దే ఆర్ మోర్ అగ్రెసివ్. అక్కడ యూజువల్గా ఈ వర్డ్ రాదు. బట్ లైఫ్ సర్కమ్స్టెన్సెస్, లైఫ్ సినారియోస్ ఒకేలా ఉండవు కదా, అవునా? సో అట్లా జరిగి వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఏదైనా జరగనప్పుడు, సార్ కూడా ఇప్పుడు అదే చెప్తారు, వీ హ్యావ్ టు know about the expectation, and when the expectation is fulfilled, అంటే వాళ్ళు అనుకున్నది జరిగింది అనుకోండి, యూజువల్ గా పీపుల్ విల్ బి ఇన్ ద కోప్డ్ అప్ స్టేట్. జరగనప్పుడు మాత్రమే వాళ్ళు ఫెయిల్యూర్ స్టేట్ లో వెళ్తారు. అలా ఫెయిల్యూర్ స్టేట్ లోకి వెళ్ళినప్పుడు యూజువల్ గా యానిమల్ కింగ్డమ్ పీపుల్ ఖచ్చితంగా అంతో ఎంతో ఈ అర్థం వచ్చేటువంటి మాటలు వాడతారు. సో ఇక్కడ ఆవిడ వాడుతున్నారు, ఆవిడ దే జస్ట్ యూజ్డ్ మీ, అందరినీ తొందరగా నమ్మేస్తాను, వాళ్ళు నన్ను వాడుకుంటారు. ఫర్ దేర్ ఓన్ గుడ్ కాజ్, వాళ్ళ కారణాల కోసం నన్ను వాడుకుంటారు. అండ్ దేర్ ఈజ్ నో లవ్ అండ్ కేర్, సో ప్రేమ కానీ ఆప్యాయత కానీ అందులో కనిపించదు, వాళ్ళు నన్ను వాడుకుంటారంతే. సో రెట్రోస్పెక్టివ్లీ ఆవిడకి ఏం కావాలండి? లవ్ కేర్ కావాలి. లవ్ కేర్ కావాలి కదా. సో మనం ఈ సబ్ క్లాస్ 3 అండర్స్టాండింగ్ లో సూపర్ క్లాస్ చెప్పుకున్నాం, సబ్ క్లాస్ లో ఇంకా క్లియర్ గా చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద ఐడియా ఫర్ దిస్ థర్డ్ సబ్ క్లాస్? మొదటి నుంచి ఏం చెప్పుకుంటున్నాం? లవ్ కేర్ ఎఫెక్షన్ 1. అండ్ రెండోది ఏంటి వీళ్ళ ఐడియా? వీళ్ళకి కావాల్సిందేమో లవ్, కేర్, ఎఫెక్షన్. ఏంటి థీము సబ్ క్లాస్ 3?
and at the same time they feel betrayed. No, not betrayed. Betrayed ఈ డ్రాస్ రేసియే. అంటే ఆ పేరు లవ్ వల్లనే వాళ్ళు బంధించబడతారు దాని నుండి. వెరీ గుడ్ సార్ రాధాకృష్ణ. ఏ ప్రేమ, అనురాగం, ఆప్యాయత కావాలనిపిస్తుంటాయో ఆ వాటితోనే వాళ్ళు బంధింపబడిపోయి నేను ఎదగలేకపోతున్నాను, అందులోంచి రాలేకపోతున్నాను, ఐఎమ్ లూజింగ్ మై ఇండివిజువాలిటీ, ఐఎమ్ లూజింగ్ మై ఐడెంటిటీ, ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ బట్ ఐఎమ్ అగైన్ డిపెండింగ్ ఆన్ దీస్ పీపుల్ అనేటువంటి సెంట్రల్ ఐడియా త్రూ అవుట్ దిస్ సబ్ క్లాస్ రన్ అవుతుంటుంది. కావాల్సింది ఇదే, కానీ ఇదే నన్ను ఏం చేస్తుంది, ఇండిపెండెంట్ గా ఉండనివ్వట్లేదు. సో ఎప్పుడు ఆ మదర్లీ ఫిగర్ తో వీళ్ళకి డే 1 నుంచి వాళ్ళకి ఆ స్ట్రగుల్ ఉంటుంది. సో ఏ కేర్ అయితే, ఏ లవ్ అయితే, ఏ ఎఫెక్షన్ అయితే నేను ఆశిస్తున్నాను, ఐదర్ బై పేరెంట్స్, ఐదర్ బై మదర్, ఐదర్ బై హస్బెండ్, ఆర్ ఐదర్ బై వైఫ్, ఆర్ ఐదర్ బై చిల్డ్రన్, ఒకవేళ వాళ్ళు ఓల్డర్ ఏజ్ లో ఉంటే, and in expecting that I am losing my independence, I am restricted by that idea. అందుకనే మనకి థర్డ్ సూపర్ క్లాస్ ని బర్డ్స్ లో జాయిన్ చేసినప్పుడు శంకరన్ సార్ని అడిగినప్పుడు సార్ అదే చెప్పారు. ఏంటంటే అంత ఫ్రీడమ్ ఏదైతే మీరు చెప్తున్నారో అది ఇట్ ఈస్ మోర్ లైక్లీ టువర్డ్స్ ద 5th సూపర్ క్లాస్. ఆకాశంలో ఎగిరేంత ఫ్రీడమ్, ఏదైనా సరే దూరంగా వెళ్ళిపోయేంత ఫ్రీడమ్, మబ్బుల్లో తేలేడంత ఫ్రీడమ్ యూజువల్ గా మీరు చెప్తుంది, విచ్ ఇస్ నాట్ సీన్ ఇన్ ప్లాంట్ అండ్ మినరల్ ఆఫ్ ద థర్డ్, నాట్రమ్స్ కానీ మెగ్నీషియమ్స్, ఫాస్ఫరస్, సల్ఫర్, విచ్ బిలాంగ్ టు ద థర్డ్ సూపర్ క్లాస్. అండ్ అగైన్ దీస్ ప్లాంట్స్, cactaceae and droseraceae, other plants where we cannot see this idea of that sort of freedom. And how can you put this birds group into the third super class అని చెప్పి కొంత వర్క్ జరిగింది, కొంత లాజికల్ అండర్స్టాండింగ్, చిన్న డిబేట్ లాంటిది. సార్ అదే చెప్పారు. యా, డెఫినెట్లీగా వాట్ ఎవర్ యూ సెడ్ వాజ్ కరెక్ట్. ఎందుకంటే అంత ఫ్రీడమ్ మనకి యానిమల్స్ లో, అదే బర్డ్స్ లో కనిపించే అంత ఫ్రీడమ్ నిజానికి ప్లాంట్స్ అండ్ మినరల్స్ లో ఆ వర్డ్స్ రాకపోవచ్చు. బట్ బర్డ్స్ ఏం చేస్తాయండి, రోజంతా తిరిగి ఏం చేస్తాయి అవి, గూటిక దగ్గరికి వచ్చేస్తాయి. అగైన్ దే కమ్ టు ద ఏంట వర్డ్, గూటికి, రిటర్న్ టు నెస్ట్. Again they will come to the nest. So freedom regarding that అనేటువంటిది ఎంత ఐడియా ఉందో, కమింగ్ బ్యాక్ టు నెస్ట్ అనేటువంటిది కూడా అంతే ఇంపార్టెంట్ ఈ పర్టిక్యులర్ దాంట్లో. సో దట్ ఈస్ ద వేర్ ఐ హ్యాడ్ పుట్ ద బర్డ్స్ ఇన్ టు దిస్ ఐడియా ఆఫ్ థర్డ్ సూపర్ క్లాస్ అని చెప్పి సార్ చెప్పారు. సో ఆ నెస్ట్ ఐడియా అనేటువంటిది పోదు. సో కమింగ్ బ్యాక్ టు అవర్ పేషెంట్, సో ఈవిడ ఏం చెప్తున్నారంటే ఒకేసారి ఆవిడ కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. నమ్మకూడదు అంటున్నారు, నన్ను ఎవరిని నమ్మనంటున్నారు, నేను నమ్ముతాను, వాళ్ళు నన్ను యూజ్ చేసుకుంటారు, నాకు ప్రేమని ఆప్యాయతని అందించరు, యూజ్ చేసుకుంటారు. సో ఇంకొక డ్రగ్ ఏంటంటే ఆ వర్డ్ మనకి మినరల్ కింగ్డమ్ లో ఎవరు వాడతారు, అది ఈ థర్డ్ సూపర్ క్లాస్ నుంచి వచ్చిన ఏ రెమెడీలో మనకు కనబడుతుంది, అది I want that love, care and affection, but at the same time I don't believe you. Natramore, very good. So అందుకనే ఏం చేస్తారు నాట్రమోర్ వాళ్ళు, when they are in failure state, they search for that love, care and affection in others. ఎవరు వాడు ఆ అదరు, మ్యారీడ్ మ్యాన్. వెరీ గుడ్. సో మనకి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కాలేజీల్లో
రుద్దేస్తారు. ఏంటి నేట్రమోర్ అంటే దే లైక్ మ్యారీడ్ మ్యాన్. ఎందుకంటే ఏం తెలియదు మనకి. అసలు ఎన్ని కేసులు వచ్చాయంటే బిక్కమొహం వేస్తాం. త్రూ అవుట్ మై ఎక్స్పీరియన్స్, మై క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 25 years, నాకు 1-2 కేసులు వచ్చాయి అంతే. ఐఎమ్ ఇన్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ మ్యారీడ్ మ్యాన్ అనేటువంటి 1-2 కేసులు. 1-2 యంగ్ అడల్ట్స్ వచ్చారు. ఫాలింగ్ ఫర్ మ్యారీడ్ ఉమెన్ అంటే కనీసం 10M 50M పడే ఐడియా ఉన్నవాళ్ళు. ఎందుకంటే వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ ఈజ్ ఇన్ ది ఫెయిల్యూర్ స్టేట్. ఏదో జరిగితే తప్ప ఇది రాదు. బట్ అదర్ రెట్రోస్పెక్టివ్ గా చూస్తే దాని బిఫోర్ అంతా మనకి నేట్రమోర్ కనబడుతూ ఉంటుంది, కానీ అప్పుడు వేయం మనం. ఏ లాట్ ఆఫ్ కాంట్రాడిక్షన్ కనబడుతూ ఉంటుంది నేట్రమోర్. దే ఆర్ కాంట్రాడిక్టరీ టు దెమ్సెల్వ్స్. వాళ్ళకి వాళ్ళే కాసేపు భర్తని నమ్మాలనిపిస్తుంది, కాసేపు నమ్మకూడదు అనిపిస్తుంది, వాడు నన్ను మోసం చేస్తున్నాడు అనిపిస్తుంది. లేదా కాసేపు భార్యను నమ్మాలనిపిస్తుంది, కాసేపు అమ్మమ్మ నమ్మకూడదు, ఏమో షీ మే చీటింగ్ ఆన్ మీ అనిపిస్తుంటుంది. సో అలాని ఆ భార్య నుంచి ఆ లవ్, కేర్, ఎఫెక్షన్ అనేటువంటిది ఆ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది మానదు. సో వీడేమనుకుంటాడంటే ఇది ఇక్కడ లభించట్లేదు కాబట్టి ఐ విల్ లుక్ ఫర్ దిస్ లవ్, కేర్ అండ్ ఎఫెక్షన్ ఇన్ అనదర్ మ్యారీడ్ ఉమెన్. సో ఇలాంటి కేసెస్ మనం డీల్ చేస్తాం. చెప్పండి. చిన్న డౌట్, ఎందుకు మ్యారీడ్ పర్సన్స్ చూస్ చేసుకుంటారు? యా, వెరీ గుడ్ క్వశ్చన్. అంటే వాళ్ళ ఐడియా ఏంటంటే తమకన్నా మెచ్యూర్డ్ పర్సన్స్, తమకన్నా అడల్ట్ పర్సన్స్ ఆల్రెడీ హూ హ్యాడ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ థింగ్ విల్ ప్రొవైడ్ దట్ థింగ్. అంతే కదా, అవునా? మనకన్నా ఏజ్ లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఆ అనుభవం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయగలరు, అది ఇవ్వగలరు కదా. సో ఆ టైప్ ఆఫ్ థింకింగ్ వాళ్ళల్లో డెవలప్ అవుతుంది. అంటే సమవయస్కులు అనుకోండి, వీళ్ళని ఎంతవరకు అర్థం చేసుకుంటారో తెలియదు కదా, వాళ్ళు ఇదే జోన్ లో ఉంటారుగా. ఓకే ఓకే. అందుకని యూజువల్ గా వీళ్ళ ఐడియా ఏంటంటే అందుకే అంటున్నాను, ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ వాటిల్లో కూడా అసలు వాళ్ళ కాజ్ ఏంటనేది మనం సెర్చ్ చేయలేదు అనుకోండి. ఎందుకంటే కెలాడియం వాడికి కూడా ఉంటాయి. ఇట్ ఈస్ ప్యూర్లీ ఫిజికల్. దేర్ ఇస్ నో మెంటల్ ఎమోషన్ అటాచ్డ్ టు ఇట్. లెకసిస్ వాడికి కూడా ఉంటాయి. అలాగే ల్యాక్ హ్యూమానంలో కూడా ఉండొచ్చు. సో ఈ ఓన్లీ ఆ ఒక్క లైన్ అనేటువంటిది వీ కెనాట్ కమ్ టు ఎనీ కన్క్లూజన్. ఆ ఒక్కటే ఉందండి. బట్ ఫర్ వాట్ అండ్ ఫర్ విచ్ రీజన్ హీ ఈస్ డూయింగ్ దట్ ఆర్ హీ ఆర్ షీ ఈస్ డూయింగ్ దట్, వాళ్ళు దేనికోసం అది చేస్తున్నారు, దట్ విల్ గివ్ యూ ద more appropriate understanding of that particular person and ultimately the remedy. ఇక్కడ ఒక చిన్న డౌట్ డాక్టర్ గారు, చెప్పండి. ఈ నేట్రమోర్ వాళ్ళు మ్యారీడ్ పర్సన్ ని లవ్ చేస్తారు అని ఉంది. అదే ఇంకో చోట నేను ఏం చదివానంటే అది ఫిజికల్ గా ఎక్స్ప్రెస్ అవ్వదు, మెంటల్ గానే వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటుంది, నేను వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది. వస్తే మన ఈకే మాస్టర్ గారు దాంట్లో చదివాను, ఎక్కడో చదివాను. ఫిజికల్ గా మాత్రం వాళ్ళు అటువంటిది చూడరు, మెంటల్ గా వాళ్ళతో అటాచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుండి లవ్ ని ఎక్స్పెక్ట్ చేస్తారంటారు. అది కరెక్ట్ ఆలోచన అంటారా? నేను డెఫినెట్ గా అంటే స్టార్టింగ్ లో ఉండదు. స్టార్టింగ్ ఎందుకంటే వాళ్ళు కోరుకునేది ఆ ప్రేమ, అనురాగం, ఆప్యాయతే కాబట్టి ఫిజికల్. కానీ ఎంతసేపు అది ఫిజికల్ కి రావడానికి ఏమైనా గంటలు రోజులు, సంవత్సరాలు పడుతుందా? వన్స్ ఆ మెంటల్ సెటప్ తో స్టార్ట్ అయ్యాక ఇట్ మే ల్యాండ్ ఇన్ ఫిజికల్ కదా. ఫిజికల్ వాళ్ళ గోల్ కాదు. ఓకే, ఫిజికల్ అనేది వాళ్ళు దాంతో స్టార్ట్ చేయరు. బట్ అల్టిమేట్ గా అదే కదా హ్యాపెన్ అయ్యేది. స్టార్టింగ్ అది కాకపోవచ్చు కానీ వాళ్ళ ప్రేరణ అది లవ్ అంటే మిస్ప్లేస్డ్ లవ్ అంటాం కదా.
ఇదే సార్, ఇదే మిస్ప్లేస్డ్ లవ్. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా ప్రేమ అనేటువంటిది పుట్టడం అసలు అదే ఒక పెద్ద కామెడీ అయిపోయింది అనుకోండి ఈ రోజుల్లో. బట్ యూజువల్ గా మనకు ఒక 10 years ఒక 10-20 years బ్యాక్ కూడా యూజువల్ గా ఈ ఒక పెర్సన్ ఇంకొక పెర్సన్ మీద ఒక రకమైనటువంటి అనురాగాన్ని, అనురక్తిని ఇది చేసుకుంటారు కదా యూజువల్ గా. సో అది యూజువల్ గా ఏ ఏజ్ గ్రూప్ లో జరుగుతుంది? ఒక టీనేజ్ లో మనకు ఆ రకమైన సెన్సేషన్స్ కలుగుతాయి, అంతే కదా. కానీ ఆ టైంలో కూడా ఇలాంటివి జరిగినప్పుడు, అంటే ఉదాహరణకు ఒక బ్రేకప్ జరిగింది, వీళ్ళు ఇదో ఎక్స్పెక్ట్ చేశారు, ఆ పర్సన్ వీళ్ళతో ఇది అవ్వలేకపోయారు, జెల్ అవ్వలేకపోయారు. సో ఇమ్మీడియట్ గా వీళ్ళకి ఏమనిపిస్తుందంటే, అంటే నాట్రమూర్ పర్సనాలిటీ అయితే సుమా నేను చెప్తుంది అదే నాట్రమూర్. యూజువల్ గా వీళ్ళు ఇలాంటి ఏజ్ పర్సన్స్ అందరూ ఇలాగే ఉంటుంది. అరవింద అడిగింది కూడా అదే, ఇలాంటి పర్సన్స్ అందరూ ఇలాగే ఉంటారు కాబట్టి కొంత మెచ్యూరిటీ వచ్చిన పర్సన్ అయితే ఇంకా కొంచెం మనకి స్టేబుల్ గా ఉంటది మన రిలేషన్షిప్ అని నమ్ముతారు వీళ్ళు. ఓకేనా? అదే మిస్ప్లేస్డ్. అది ఎలా స్టేబుల్ గా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వేరే ఒకళ్ళు మేల్ అయితే ఫీమేల్ వైఫ్ ఉంటుంది, లేదా ఫీమేల్ అయితే మేల్ ఉంటారు. సో ఆల్రెడీ వాళ్ళు ఒక రిలేషన్షిప్ లో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఎలా స్టేబిలిటీని ఇస్తారు? ఇవ్వలేరు కదండి. సో ద గ్రేటెస్ట్ ప్రాబ్లం విత్ ద మ్యాన్ కైండ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ థింగ్స్. ఇదే ప్రాబ్లం. మీకు అర్థమైందా? సో ఎక్స్పెక్టేషన్ పెరుగుతున్న కొద్దీ we are into the greater degree of disappointment. అంటే మనం ఏ వ్యక్తినైతే ప్రేమిస్తున్నాం అని చెప్తూ ఉంటామో యూజువల్ గా ఆ ప్రేమ ఒక ఎక్స్పెక్టేషన్ తోనే ఉంటుంది. అది ఏ రిలేషన్షిప్ అయినా, వాడు ఫ్రెండ్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, హస్బెండ్ వైఫ్ కావచ్చు, లేదా వైఫ్ అయితే హస్బెండ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, యూజువల్ గా ఒక ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది ఒక ఎనీ పర్సన్. సో బియాండ్ దట్ ఎక్స్పెక్టేషన్ అతను చేయడు, కానీ నిజంగా చేయాల్సింది బియాండ్ దట్ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారు అనే దాంతో మనకి సంబంధం ఉండకుండా మనం ఒక వ్యక్తిని ప్రేమించగలిగితే సుమా, దట్ ఈస్ కాల్డ్ ద హయ్యర్ లవ్. సో నారద భక్తి సూత్రాల్లో మాస్టర్ గారు చెప్తారు అదే. మొన్న గురు పూజల్లో కూడా దాని గురించి డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే ఇంక ఏమనాలో తెలియక ఋషులు దాన్ని పరమ ప్రేమ అన్నారట. ఎందుకంటే ప్రేమ అనేటువంటి వర్డ్ వాడేవే అనుకోండి, ఇది ఇట్ కమ్స్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్ విచ్ కెనాట్ బి పాసిబుల్ ఇన్ హయ్యర్ లెవెల్. స్పిరిచువల్ లైఫ్ లో ఆ రకమైన ప్రేమ మనల్ని మోర్ అండ్ మోర్ బంధింప చేస్తుంది, మనం సఫకేట్ అయిపోతూ ఉంటాం. సో మాస్టర్ గారు అక్కడ చాలా జోక్గా చెప్పారు ఆ నారద భక్తి సూత్రాల్లో, పరమ ప్రేమను మనం అవలంబించుకోవాలని చెప్పేట నారదుడు. సో మా గురువు గారు కూడా, అంటే చాలాసార్లు చెప్పాను, ఓ రోజు ఎప్పుడు ఇలాగే ఫ్రెండ్షిప్ డే ఏదో వచ్చింది, ఆగస్ట్ 1st శుక్రవారం, 1st ఆదివారం, 2nd ఆదివారం, సంథింగ్ 7th ఏదో ఉంది. ఈ ఊరు అలా వెళ్తే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా అన్నారు. ఏంటండి మీరు గురువు గారు కదా, నేను శిష్యుడిని, మీరు నాకు ఫ్రెండ్ కాదు కదా అన్నాడు. గురువుని మించిన ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు రా అన్నారు ఆయన. ఏదో కొత్తగా అనిపించింది నాకు. అంటే అదే నాకు కొంచెం అర్థం కాలేదండి అన్నాను. అరే నీ జీవితంలో వచ్చే ప్రతి రిలేషను ఖచ్చితంగా నిన్ను ఏదో ఒకటి ఆశిస్తూ వస్తుంది. సో ఒక్క గురువు మాత్రమే శిష్యుణ్ణి ఏమీ ఆశించకుండా ప్రేమిస్తాడు. సో ఏమీ ఆశించకుండా వాడు ప్రేమిస్తాడనేది ఫ్రెండ్ సారాంశం కూడా కదా. సో A = B, B = C అయితే A = C. సో డెఫినెట్ గా గురువే ఫ్రెండ్ అన్నారు సరదాగా నవ్వుతూ. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ద ఎంటైర్ ఐడియా కమింగ్ బ్యాక్ ఈజ్ అబౌట్ దిస్ ఎక్స్పెక్టేషన్ విచ్ ఈస్ కిల్లింగ్ అస్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. ఒక రిలేషన్షిప్ వల్ల మనం ఎఫెక్ట్ అవుతున్నాము అంటే దాంట్లో అంతో ఇంతో మన ఎక్స్పెక్టేషన్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాం. అదర్వైజ్ ఇట్ ఈస్ సో గుడ్.
మనం ఏమీ ఆ రిలేషన్షిప్ లో ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళిపోతుంది అనుకోండి, ఆ రిలేషన్షిప్ చాలా అందంగా ఉంటుంది. కానీ ఎక్స్పెక్టేషన్స్ బిగిన్ అయ్యాయి అనుకోండి, ఇదే అంటే మీరు ఎలా చూస్తారో నాకు తెలియదు, కానీ ఇదే సారాంశం సఖి అనే సినిమాలో తీశాడు మణిరత్నం వే బ్యాక్. ఎక్స్పెక్టేషన్ ఎలా ఒక రిలేషన్షిప్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనేటువంటిది 2 zones ఆయన చూపిస్తూ, ఒకటి ప్రేయర్ మ్యారేజ్ లైఫ్, వేర్ ఎవ్రీథింగ్ లుక్ టు బి సో బ్యూటిఫుల్, మంచి పాటలు, అద్భుతమైన కళ, అంతా కూడా ఒక రకమైన వేరే వరల్డ్ అన్నట్టుగా చూపిస్తారు ఆయన ఆ మూవీలో. సో వెన్ తీరా మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ కి వైఫ్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తాయి, వైఫ్ కి హస్బెండ్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తాయి. సో అదే ప్రపంచం, ఆ పెద్ద పెద్ద మంచి రంగుల ప్రపంచం అలా చూపించింది ఇప్పుడు ఒక ఇల్లు అయిపోతుంది. ఆ ఇల్లు కూడా ఎప్పుడు వాళ్ళని సఫకేట్ చేస్తున్నట్టుగా ఒకే ఇంట్లో జరుగుతూ ఉంటాయి సన్నివేశాలు కూడా. అంటే అదే మీరు ఎలా చూసారో నాకు తెలియదు, కానీ నాకు అలా అనిపించింది అది. సో ఏ బ్యూటిఫుల్ వే ఆఫ్ how a relationship should be and how a relation should not be between a husband and wife అనేటువంటిది చాలా బాగా పోర్ట్రే చేశారు ఆ మూవీలో. అంటే ఎక్స్పెక్టేషన్ విచ్ విల్ బ్రింగ్ దట్ కయాస్ ఇన్ టు ద లైఫ్. సో కమింగ్ బ్యాక్ టు దిస్ నాట్రమ్ ఐడియా. సో నాట్రమూర్లో ఈ ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది ఏదో ఒక సర్కమ్స్టెన్స్ జరిగి వాళ్ళు ఇన్స్పైట్ ఆఫ్ దిస్ థింగ్ దే ప్రిఫర్ దట్. అందుకని ఇంకొకళ్ళు ఎవరో మనల్కి ఆ రకమైనటువంటి లవ్, కేర్, ఎఫెక్షన్ ప్రొవైడ్ చేస్తారేమో అనేటువంటి ఒక ఇమాజినేషన్ లో దే విల్ రన్ ఫర్ ద అదర్ పర్సన్. అది కూడా సింగిల్ పర్సనే ఉంటుంది. మీరు అన్నట్టు ఫిజికల్ అనేటువంటి దానికి రాధాకృష్ణ గారు దే డజంట్ లుక్ ఫర్ మల్టిపుల్ పార్ట్నర్స్ నాట్రమ్ లో అయితే, ఎందుకంటే అది ఫిజికల్ కాదు. బట్ అల్టిమేట్ గా ఫిజికల్ లోకే కదా ఎండ్ అవుతుంది. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ మే ల్యాండ్ ఇన్ టు ఫిజికల్, బట్ యూజువల్ గా దే వోంట్ సర్చ్ ఫర్ ఫిజికల్ థింగ్. ఇట్ ఈస్ ఫర్ దట్ పర్సన్ దే ఆర్ సర్చింగ్ ఫర్, దే ఆర్ లుకింగ్ ఫర్. అటువంటి వ్యక్తి ఎవరు నా జీవితంలో, కానీ నిజానికి వాళ్ళకి తెలుసుకోవాల్సిన అటువంటి వ్యక్తులే ఉండరు ఎవరు కూడా. ఎందుకంటే ఈ వీళ్ళ ఎక్స్పెక్టేషన్ తో అయితే లుక్ అవుతున్నారో, అవతల వాళ్ళు కూడా దే ఆల్సో లుక్ ఫర్ ద సేమ్ ఎక్స్పెక్టేషన్ కదా. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా ఏదో ఉంటుంది కదా వీళ్ళ మీద, అవునా? అవునండి. కానీ ఆ టైంలో వీళ్ళకి అది అర్థం కాదు. అదే రోగం అంటే. అదే అర్థమైంది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ దిస్ థింగ్. సో అలా యూజ్ అనేటువంటి వర్డ్ యూజువల్ గా మనకి ఈ యానిమల్ కింగ్డమ్ పీపుల్ తో అసోసియేట్ అవుతుంటుంది. సో ఒక్కొక్క యానిమల్ కింగ్డమ్ పీపుల్ వన్ దే ఆర్ ఇన్ ఫెయిల్యూర్ స్టేట్, వాళ్ళు ఫెయిల్యూర్ స్టేట్ లో ఉన్నప్పుడు ఎక్కడో అక్కడ ఇటువంటి వర్డ్స్ వాడుతూ ఉంటారు. నన్ను వాడుకున్నారు, ఇలాగా నన్ను అది చేశారు, నన్ను హీనంగా చూశారు, ఇట్లాంటి చిన్న చిన్న వర్డ్స్ మీకు ఆ ఐడియా ఏదైతే ఉందో ఆ ఐడియా ఇచ్చే వర్డ్స్ వాళ్ళు వాడతారు. చూడండి ఎలా వస్తుందో. అలా చాలా దెబ్బలు తగిలి నేను ఎవరిని నమ్మలేను. సో ఇంకా ఎవరిలో ఉంటుందండి ఇది? ఇంకా ఏ రెమెడీలో ఉంటుంది? చాలా దెబ్బలు తగిలి నేను ఇలా అయిపోయాను, ఎవరిని నమ్మలేను. ఎందులో ఉంటుంది గౌతమ్? అందరూ మోసం చేసేవాళ్లే. చెప్పమ్మా. బ్రోమాటంలోనా? యా ఎగ్జాక్ట్లీ. ఆల్ హాలోజన్స్ ఎక్సెప్ట్ ఫ్లోరిన్ ఏం చెప్తారు? నెగటివిటీ, ఏ థీమ్ ఆఫ్ బిట్రేయల్, ఏ థీమ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ కదా. హాలోజన్స్ బ్రోమిన్, అయోడిన్, క్లోరిన్. అందుకే నాట్రమూర్లో ఆ నెగటివిటీ. నాట్రమూర్ భర్త గనక భార్యతో డీల్ చేస్తూ ఉంటే వాడికి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎంతసేపు ఆ భార్య ఎప్పటికీ కూడా అతను ట్రస్ట్ చేయలేదు పూర్తిగా. వాడికేమో అర్థం కాదు, పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఏమిట్రా నాయన, నేను ఏం చేయాలో వాడికి తెలియదు పాపం.
దే నెవర్ ట్రస్ట్ ఆల్ ద హాలోజన్ పీపుల్. బ్రోమిన్ కానీ, అలాగే నాట్రమ్ అయోడైనా అంతే, నాట్రమ్ బ్రోమేటమ్ అయినా అంతే. నాట్రమ్ మ్యూర్ ఇంకెలాగో మీరు తెలుసు. ఈ బ్రోమిన్, అయోడిన్, ఫ్లోరిన్, ఫ్లోరిన్ కాదు, బ్రోమిన్, మ్యూరాటికము, అయోడియము, ఇవి గనక ఒక సాల్ట్ లో ప్రవేశిస్తున్నాయి అంటే అవి నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. సో వీళ్ళ మైండ్ సెట్ కూడా చాలా నెగిటివ్ గా ఉంటుంది. వాళ్ళు దేన్ని నమ్మలేరు, నువ్వేం చెప్పినా దాన్ని నెగిటివ్ సైడ్ లోంచి చూస్తూ ఉంటారు. ఆ సాల్ట్ ఇది ఉన్నవాళ్ళు. మెటీరియా మెడికల్ చూడండి, మీరు ఏ మెంటల్ సిమ్టమ్స్ స్టడీ చేసినా మీకు అవి కనపడుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు ఆవిడ, సో అందరూ నన్ను మోసం చేసేవాళ్లే. చూడండి, సో దిస్ ఈస్ ద థింగ్ వేర్ ఐ అండర్లైన్ ఎంటైర్ థింగ్. ఐ ఆమ్ ఫాలింగ్ ప్రే టు దేర్ మ్యానిపులేషన్ ఆల్ ద టైమ్. అండర్లైన్ చేసాం. ఎందుకండి ఇది అండర్లైన్ చేసాం? ఫాలింగ్ ప్రే, నేను ఒక ప్రేలా వాళ్ళ మ్యానిపులేషన్ కి గురవుతున్నాను. సో మ్యానిపులేషన్, చీటింగ్, బిట్రేయింగ్, చెప్పమ్మా. ఫాలింగ్ ప్రే, డెల్యూజన్ వర్డ్స్ లాగా అనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ, దే ఆర్ డెల్యూజన్ వర్డ్స్. ఓకే, అండ్ రిపీటెడ్లీ దే ఆర్ కమింగ్. అది కదా, ఎన్నిసార్లు వస్తున్నాయో చూడండి ఇందాక నుంచి. చీటింగ్, సస్పీషియస్. అండ్ ఇప్పుడు మీకు ఏం అర్థం అవ్వాలి, వాట్ ఎవర్ రెమెడీ వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్, దానికి ఏమేమి ఉండాలి క్వాలిటీస్ మనం సెలెక్ట్ చేసే రెమెడీకి. when bunch of things are coming repeatedly, ఒకసారి కాదు, ఆ రెమెడీకి ట్రస్ట్ ఇష్యూస్ ఉండాలి. థీమ్ ఆఫ్ బిట్రేయల్ ఉండాలి కదా. ఇంకే ఉండాలి, సస్పీషియస్నెస్ ఉండాలి కదా, అవునా కాదా? మరి ఇంకేం కావాలి, ఇంకా ఏముండాలి? లవ్, కేర్ కూడా ఉండాలి. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ. ఆ వర్డ్ చూడండి, ఆవిడ ఇదంతా దేని గురించి చెప్తారు, అందుకే ఇందాక అక్కడ కూడా అండర్లైన్ చేసుకోమని చెప్పాను. నాట్ లవ్ ఆర్ కేర్ అంటే రెట్రోస్పెక్టివ్ గా వాట్ షీ ఈజ్ సర్చింగ్ ఫర్ ఇన్ హర్ ఎంటైర్ లైఫ్ ఈజ్ దట్ లవ్, కేర్ అండ్ ఎఫెక్షన్. సో అది కూడా ఉండాలి. ఇట్ మే బి హాలోజన్, మనకు తెలియదు. ఇట్ మే బి సమ్ అదర్ డ్రాసిరా ఆర్ సంథింగ్, మనకు తెలియదు. ఇట్ మే బి సమ్ అదర్ బర్డ్, మనకు తెలియదు. బట్ యూజువల్ గా ఇవన్నీ ఉండాలి, ఈ బంచ్ ఉండాలి మనం సెలెక్ట్ చేసే రెమెడీకి. ఇది మాత్రం మన మైండ్ లో మనం ఒక పక్కన నోట్ పేపర్ మీద నోట్ చేసుకోకపోయినా మైండ్ లో ఇది నోట్ అవ్వాలి. ఎందుకు? దీస్ థింగ్స్ ఆర్ రిపీటెడ్లీ కమింగ్ ఇన్ దిస్ కేస్. ఇన్ ఎనీ కేస్ when there is a repetition of something, pick it up. ఒకసారి వస్తే ఓకే, వదిలేద్దాం, డోంట్ గెట్ పొజెసివ్. బట్ రిపీటెడ్ గా అదే వస్తుంది అనుకోండి థీమ్, డెఫినెట్ గా ఈ పర్సన్ హ్యాస్ సంథింగ్ కనెక్టెడ్ విత్ ఇట్, వన్ థింగ్. అండ్ ద రెమెడీ ఆల్సో షుడ్ బి ఫ్రమ్ దట్. ఇది సెకండ్ థింగ్. ఈ రెండు ఉండాలి. ఇప్పుడు ఎవరిని నమ్మాలి అన్నా కూడా ఒక రకమైన భయం అండ్ బాధ కూడా. మంచిగా మాట్లాడి ఏ పనినైనా నా చేత చేయించుకోగలరు, హ్యాండ్ జెస్చర్స్. సో ఈ 4 వర్డ్స్ చెప్పేటప్పుడు ఆవిడ హ్యాండ్ జెస్చర్స్ ఉపయోగించారు. ఏమేంటి? ఎవరిని నమ్మలేను, అందరూ మోసం చేసేవాళ్లే. ఐ ఆమ్ ఫాలింగ్ ఏ ప్రే ఇంటూ దిస్ మ్యానిపులేషన్ ఆల్ ద టైమ్. ఇప్పుడు ఎవరిని నమ్మాలన్నా భయం, అండ్ మంచిగా మాట్లాడి ఏ పనినైనా నా చేత చేయించుకోగలరు వాళ్ళు ఎవరైతే. సో ఆల్ దీస్ 4 sentences had come with hand gestures.
ఓకే, సో అక్కడతో ఆవిడ ఆఫ్ చేశారు. ఇప్పుడు మనం ఏది పికప్ చేసుకోవచ్చు క్వశ్చన్కి? హలో, హ్యాండ్ జెస్చర్స్ ఎక్కడ వచ్చాయో వాటిని అవును. అదొకసారి చెప్పమనొచ్చు. అది ఏం క్వశ్చన్? ఏ క్వశ్చన్ అడుగుతాం యూజువల్ గా? ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆవిడ హ్యాండ్ జెస్చర్స్ తో 4 సెంటెన్సెస్ చెప్పి ఆఫ్ చేశారు. సో మనం ఆ కాన్వర్జేషన్ ఎగ్జాక్ట్ గా ట్యూన్ అవ్వడానికి ఏది వేయచ్చు? మనకి కావాల్సింది సెన్సేషన్ కదా. అప్పుడు ఏం అడగచ్చు మరి? అంటే అంతే, మళ్ళీ అది చెప్పేశారు కాబట్టి అదంతా అదే ఫాలింగ్ ప్రే టు మ్యానిపులేషన్, అందరూ మోసం చేసేవాళ్ళే, ఏ విషయంలో ఎవరిని నమ్మాలన్నా కూడా భయము, మంచిగా మాట్లాడి నా చేత పని చేయించేసుకుంటారు. ఇవన్నీ కూడా హ్యాండ్ జెస్చర్స్ తో వచ్చినవే. ఫాలింగ్ ప్రే గురించే ప్రూవ్ అది ఏమని అడుగుతాం ఆ సినారియోని మొత్తం అడగడానికి? ఫాలింగ్ ప్రే అంటే కొంచెం ఆల్రెడీ డెల్యూజన్ చెప్తోంది కదా ఆవిడ. ఇంకా అంటే ఇంకేం డిస్క్రిప్టివ్ చేస్తారు ఆవిడ? మన క్వశ్చన్ వాళ్ళని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా ఉండాలి కదా. ఫాలింగ్ ప్రే ఏ విధంగా? వెరీ గుడ్. అప్పుడు మనం వర్డ్ ఏం వాడాలి ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే? ఆ సినారియోని ఉదాహరించాలి కదా నాన్న, అవునా? ఫాలింగ్ ప్రే ఇన్ జనరల్ అని అడగచ్చా సార్? ఆవిడ ఏంటది? ఏ సిచ్యువేషన్. సో మనం ఏమి ఇవ్వాలి అక్కడ వాళ్ళకి? వాళ్ళు అలా మళ్ళీ వైడ్ స్ప్రెడ్ అవ్వకూడదు. ఆల్రెడీ కోనప్ అవుతోంది కేసు, దాన్ని వదిలేసి మళ్ళీ వైడ్ స్ప్రెడ్ చేయకూడదు. అప్పుడు ఏం చేయాలి? ఆ పర్టిక్యులర్ లో ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ అంటే ఇట్స్ మోర్ రిలేటెడ్ టు స్టోరీ కదా, మోర్ కథ పరంగా చెప్తారు కాబట్టి ఏ వర్డ్ వాడితే బెటర్? వైడ్నెస్ ఇచ్చే వద్దు, నేరోనెస్ ఇచ్చేది కావాలి మనకి కేసుకి. ఆ మూమెంట్ ఆఫ్ టైంలో సిచ్యువేషన్ అనేది మోర్ డ్రామాటిక్ గా ఉంటది. సో మళ్ళీ వాళ్ళు ఆ కథ అంతా చెప్పడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అఫ్ కోర్స్ ఇవి చెప్పట్లేదు మన అదృష్టం కొద్దీ, బట్ యూజువల్ గా మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఆ మూమెంట్ లో ఏ మూమెంట్ ఆవిడ ఏ మూమెంట్ తో వదిలిందండి? మంచిగా మాట్లాడి అందరూ నా చేత పనులు చేయించుకుంటారు, అది అక్కడతో ఆఫ్ చేసింది ఆవిడ, అవునా? ఆ మూమెంట్ లో ఎలా అనిపిస్తుంది? సో వైడ్ నుంచి మనం స్లోగా కోనప్ చేసేస్తున్నాం ఆవిడని. ఆ మూమెంట్ లో ఏమనిపిస్తుంది? మిగతా అప్పుడు ఓకే, ఆ మూమెంట్ లో ఓకేనా అరవింద? ఓకే సార్. లేదు, ఈ ఫాలింగ్ ప్రే అనేది గనక మనం నువ్వన్నట్టు అడిగితే అలా కూడా అడగచ్చు. ఫాలింగ్ లైక్ ఏ ప్రే అండ్ ఫీలింగ్ మ్యానిపులేటెడ్, హౌ డస్ ఇట్ ఫెల్ట్ లైక్? అలా కూడా అడగచ్చు. ఓకేనా? ఓకే సార్. ఇట్స్ లైక్ ఏ షాక్ హ్యాండ్ జెస్చర్. సో ఏమొచ్చింది ఇమీడియట్ గా మనకి? ఇట్స్ లైక్ ఏ షాక్ అంది. ఇలా చేశారా? ఐ స్కోల్డ్ మై సెల్ఫ్, బాధపడటం, సెల్ఫ్ రిప్రోచ్, నా మీద నాకు కోపం, వై యు ఆర్ నాట్ ఏబుల్ టు ఓపెన్ యువర్ ఐస్. సో ఇది ఆవిడ చెప్పింది. ఒక షాక్ లా అయిపోతుందంట,
సెల్ఫ్ రిప్రోచ్, ఎందుకు ఇలా చేసావు, నువ్వు ఎందుకు నమ్మావు, ఎందుకు అని తనని తానే తిట్టుకుంటూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది, నువ్వెందుకు నీ కళ్ళు తెరుచుకోలేకపోయావు అని తను అడుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గౌతమ్ ఏం అడగచ్చండి? ఏం అడగచ్చు? క్వశ్చన్. హలో, ఉన్నారా? అది వచ్చేసింది కదా ఇంకా. మళ్ళీ ఒకసారి చూడండి. ఆ మూమెంట్ లో మీకు ఎలా అనిపిస్తుంది అని అడిగాం మనం. ఇట్స్ లైక్ షాక్ అని చెప్పింది ఆవిడ. సో ఇక్కడ మీరు పై క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి కోరిలేషన్ చేసుకుంటే హ్యాండ్ జెస్చర్స్ స్టార్ట్ అయ్యాయి, ఫాలింగ్ లైక్ ఏ ప్రే అండ్ మ్యానిపులేషన్, ఎవరిని నమ్మాలన్న భయం అని చెప్తోంది. తర్వాత ఆ మూమెంట్ లో ఎలా అనిపిస్తుంది అడిగినప్పుడు ఇట్స్ లైక్ షాక్ అని చెప్పింది. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ దట్ మూమెంట్ కదా. సో ఇందాకనే నువ్వు డెల్యూజన్ చెప్పావు, అవునా అరవింద? సో వాట్ ఈస్ దిస్ ఐడియా నౌ? నెమ్మదిగా ఎక్స్పీరియన్స్ వెళ్తోంది. సో షాక్ అనేది దేనికి సంబంధించింది? అట్ విచ్ లెవెల్? ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం అడగాలి స్టార్ట్ అయినప్పుడు? షాక్ ఎలా అనిపించింది? షాక్ ఎలా అనిపించింది, లేదా షాక్ గురించి వివరించండి, లేదు షాక్ ని డిస్క్రైబ్ చేయండి కదా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇందాకనే అనుకున్నాం, ఈ రెమెడీకి కావాల్సినటువంటి బ్యాకప్ అంతా ఆవిడ ఆల్రెడీ ఇచ్చింది. ట్రస్ట్ ఇష్యూస్ ఉండాలి, సస్పీషియస్ ఉండాలి, బిట్రేయల్ ఫీలింగ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. కానీ ఇవన్నిటితో పాటు ఆవిడకి ఏ రకమైన ఎక్స్పీరియన్స్ ఉండాలి? దట్ విల్ గివ్ యూ ద కింగ్డమ్ టు విచ్ ద పర్సన్ బిలాంగ్స్ టు. సో ఈ షాక్ ప్లాంట్ షాకా, ఈ షాక్ యానిమల్ షాకా, ఈ షాక్ మినరల్ షాక్ అనేది ఇప్పుడు ఆవిడ చెప్పాలి, అంతే కదా, అవునా? ఇక్కడ దాకా డెల్యూజన్ దాకా క్లారిటీ ఉంది, అంటే ఏ రెమెడీ బేసిస్ ఉంది అనేది మనకు ఐడియా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి కింగ్డమ్ ఐడియా వస్తుంది. సో డిస్క్రైబ్ దిస్ షాక్. షాక్ ఎ లిటిల్ బిట్ వివరించండి. నమ్మకం అయ్యేది కాదు. సో అగైన్ వాట్ షాక్? దేని వల్ల వచ్చే షాక్? ట్రస్ట్ వల్ల వచ్చేటువంటి షాక్. ఓకే గౌతమ్, షాక్ ఎక్కడ? ఈ షాక్ ను వివరించమన్నప్పుడు ఆవిడ ఏం చెప్పారు? ట్రస్ట్ రిలేటెడ్ షాక్, గుర్తుపెట్టుకోండి. సో డెఫినెట్ గా ఇందాక మనం అనుకున్న జోన్ లో ఉంది ఈవిడ, అవునా కదా. అది ప్లాంటో, యానిమలో, మినరలో మనకు తెలియదు, బట్ సంథింగ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ట్రస్ట్ ఇష్యూస్. ఓకేనా? ఓకే. సో నమ్మకం అయ్యేది కాదు. ఎంత స్టూపిడ్ అంటే లేట్ రియలైజేషన్. ఫ్రమ్ హెయిర్ టు ద ఫుట్ దేర్ విల్ బి అబ్జర్వ్డ్, దే విల్ అబ్జర్వ్ యూ. అది లేట్గా రియలైజ్ అయ్యాను. ఫర్గెట్ అబౌట్ యువర్ సెల్ఫ్. అది నేను లేట్గా అది ఆవిడ గురించి చెప్తోంది. జస్ట్ దిస్ షాక్ అంటే అందుకనే ఫర్గెట్, మీ గురించి మర్చిపోండి, జస్ట్ ఆ షాక్ గురించి చెప్పండి.
ఫర్గెట్, ఆవిడ మళ్ళీ వెళ్ళిపోతుంది వెనక్కి. నమ్మకం అయ్యేది కాదు. ఎంత స్టూపిడ్ అంటే లేట్ రియలైజేషన్. ఫ్రమ్ హెయిర్ టు టో దే విల్ అబ్జర్వ్ యూ. ఇది అసలు మనకు అర్థం కాలే కదా. వెంట్రుక నుంచి పాదం దాకా, తల నుంచి పాదం దాకా వాళ్ళు ఎవరో అబ్జర్వ్ చేస్తూ ఉంటారట నిన్ను. ఏమండి? అవును, ఈ పాయింట్ అర్థం కాదు. అస్సలు రిలేటెడ్ కాదు అది. చాలా, అందుకే అది అండర్లైన్ చేశాను నేను. అది లేట్ గా రియలైజ్ అయ్యాను అందట. అది మళ్ళీ వెంటనే కాన్షియస్ వరల్డ్ లోకి వస్తుంది. సో నేను ఫర్గెట్ యువర్ సెల్ఫ్, జస్ట్ దట్ షాక్. దే ప్లాన్డ్ ఫర్ దట్. వాళ్ళు దాని గురించి ప్లాన్ చేశారు. దే ప్లాన్డ్ ఫర్ దట్. ఐ ఆమ్ అనేబుల్ టు మూవ్. వాళ్ళు ప్లాన్ చేశారు, నేను దాని నుంచి మూవ్ అవ్వలేకపోతున్నాను. హ్యాండ్ జెస్చర్స్. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు సారీ, ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. అంటే అది నేను చేస్తున్నాను కానీ అది నేను బయటికి రాలేకపోతున్నాను. బికాజ్ ఆఫ్ సెంటెన్స్ సరిగ్గా రాయలేదు, హ్యాండ్ రైటింగ్. ఇట్ ఫెల్ట్, ఇది అర్థమైంది. ఇట్ ఫెల్ట్ ఎలోన్. మ్యాడ్ ఫీలింగ్, మ్యాడ్ ఐడియా. జస్ట్ దిస్ షాక్. ఈ ఒక్క షాక్ గురించే చెప్పండి. అగైన్ నేను అదే చెప్తున్నాను. నో మూవింగ్, మూవింగ్ లేదు, హ్యాండ్ జెస్చర్. సఫకేట్, టైడ్ ఫీలింగ్. ప్లాన్, దే ప్లాన్డ్, దే ఎగ్జిక్యూటెడ్. వాళ్ళు ప్లాన్ చేశారు, ఎగ్జిక్యూట్ చేశారు. నేను టై అయిపోయాను, గాలి ఆడట్లేదు. ఇది ఆవిడిచ్చిన టెక్స్ట్. వాళ్ళు ప్లాన్ చేశారు, నేను టై అయిపోయాను, గాలి ఆడట్లేదు. సో మనం ఫస్టే చెప్పుకున్న ఏం జరుగుతుంది కార్నివోరస్ ప్లాంట్ లో. ఒకే టైంలో 3 ఇష్యూస్ నడుస్తుంటాయి. ఒకటి యానిమల్ ఐడియా ఆఫ్ ఇన్సెక్ట్. రెస్ట్లెస్ గా అయిపోతారు, బయటికి రావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ప్లాంట్ తన తాలూకు దాంతో అట్రాక్ట్ చేసి తన చుట్టూ ఆ వెంట్రుకలు, అవి కెమికల్ వీటిలతో ఆ ఇన్సెక్ట్ ని బంధించేసి దానిలో ఉన్న నైట్రోజన్ తాగేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఆ టైంలో గాలి ఆడదు ఇన్సెక్ట్, ఎందుకంటే టై అయిపోతూ ఉంటుంది వాటిలతో కదా. కానీ ప్రాణం కోసం అల్లాడుతూ ఉంటుంది ఇన్సెక్ట్. సో ప్రూవింగ్ లోకి, ఎందుకంటే ఒక కార్నివోరస్ ప్లాంట్ ని ప్రూవ్ చేసేటప్పుడు మొత్తం మొక్కను తీసుకెళ్తాం. ఆ మొక్కలో ఇన్సెక్ట్ ఉంటుంది, ప్లాంట్ ఉంటుంది, మినరల్స్ కూడా ఉంటాయి. సో 3 ఐడియా కనబడుతూ ఉంటుందని మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ 3 ఐడియా వచ్చిందా లేదా? దే ప్లాన్డ్ మీ, ఐఎమ్ అనేబుల్ టు మూవ్, స్టిఫ్ షాక్ అండ్ ఐ సఫకేట్. ఏమండి గౌతమ్? మూడు ఇష్యూస్ కూడా వచ్చినాయి, క్లియర్ గా వచ్చాయి. మీరు జాగ్రత్తగా, అంటే కాస్త కోస్త సెన్సేషన్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా దీన్ని రియలైజ్ అవుతారు. సో డిస్క్రైబ్ ఏ లిటిల్ బిట్ మోర్. స్టాక్, స్టిఫ్, సఫకేట్. షాక్, స్టిఫ్, సఫకేట్. ఆ వర్డ్స్ ని వదిలేయొద్దని చెప్పి మళ్ళీ అవి ఇచ్చి క్రయింగ్, అంటే ఆవిడ ఏడ్చేస్తోంది. ఇట్ హ్యాపెన్ టు మీ, అంటే మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్కి వెళ్ళిపోయింది ఆవిడ. చూడండి. వన్ టైమ్ ఎవ్రీబడి వెంట్ టు ఎ టూర్ ఇన్ మై పీజీ డేస్. సో పీజీ డేస్ లో ఈవిడ్ని వదిలేసి అందరూ కూడా వెళ్ళిపోయారట. మనం అసలు ఈ సందర్భంలో లేవు, ఆవిడ ప్యూర్ ఎక్స్పీరియన్స్ లో ఉంది. సో చూడండి ఎలా ఫాలో అప్ అయిపోతుందో. అండ్ ఎవ్రీబడి లెఫ్ట్ మీ అవుట్ అండ్ దే వెంట్ టు టూర్. సో వాళ్ళందరూ ఈవిడ్ని వదిలేసి వాళ్ళు టూర్కి వెళ్ళిపోయారు. ఆ పీజీలో ఉన్న వాళ్ళందరూ కూడా. హ్యాపెండ్ డ్యూరింగ్ హెర్ స్టే ఇన్ ద పీజీ. ఆ పీజీలో ఉన్న వాళ్ళందరూ కూడా
అంటే లేడీస్ అందరూ కూడా ఒక టూర్కి వెళ్తున్నారు, ఆవిడ చెప్పింది. యాక్చువల్లీ ఈ కాంటెక్స్ట్ లో మనం ఏమడిగాం? షాక్, స్టిఫ్, సఫకేట్ అడిగాం కదా, అవునా గౌతమ్? అవునన్నా. కానీ ఆవిడ మళ్ళీ ఇంకో స్టోరీలోకి వెళ్ళిపోయారు. ఏది ఇక్కడ సెన్సేషన్ నుంచి ఫ్యాక్ట్స్ లోకి వెళ్ళిపోయారు. చూడండి, డ్రాప్ అవడానికి ఎంత టైం పడుతుందో. సెకండ్ కూడా ఆవిడ మనకి టైం ఇవ్వలేదు. వింటున్నారా? ఇదే ప్రాబ్లం. ఎందుకంటే పేషెంట్స్, క్లయింట్స్ కానీ, సబ్జెక్ట్స్ కానీ, పేషెంట్స్ కానీ, దే డజంట్ వాంట్ టు స్టే ఇన్ దట్ unconscious and subconscious world. They are more into the conscious world, because conscious world is the world where we can compensate things. అంటే నేను ఎలా ఉండాలనుకుంటున్నానో ఆ రకంగా చూపించుకోవడానికి ప్రయత్నం చేసే ప్రపంచంలో మనిషి ఉండడానికి ఇష్టపడతాడు, కానీ రియాలిటీలో ఉండడానికి ఇష్టపడతాడు. వాడు అనుకున్న ప్రపంచమో, వాడు గిరిగీసుకున్న ప్రపంచమో, వాడు ఏర్పాటు చేసుకున్న మాయలో వాడు బతకడానికి ఇష్టపడతాడు తప్ప, వాడు ఒరిజినల్ గా ఏ స్వభావమో ఆ స్వభావం గనక రివీల్ అవుతూ ఉంటే నో 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 బాయ్, ఇట్ ఈస్ బెటర్. సో స్ట్రైట్ అవే సెన్సేషన్ లో ఉన్న కేసు సెకండ్స్ లో అది మళ్ళీ స్టోరీలోకి వెళ్ళిపోయింది. ఇట్ హ్యాపెండ్ ఇన్ మై పీజీ. చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఈవెంట్ వదిలేసి వాళ్ళు ఒక టూర్కి వెళ్ళిపోయారు. సో ఏం చేయాలి చచ్చినట్టు? ఇప్పుడు మనం అంత జోన్ పడిపోతే మళ్ళీ మనం ఇది క్యారీ చేయాలి, అవునా కదా? సో అగైన్ డిస్క్రైబ్ దట్ ఎక్స్పీరియన్స్ అనే ఆ ఖాళీ ఆవిడ ఇవ్వలేదు, అసలు ఆ అవకాశం ఇవ్వలేదు. దాంతో ఏమైంది? జోన్ అంతా మళ్ళీ మూసుకుపోయింది. సో అగైన్ ది వర్డ్ మళ్ళీ ఏం చేయాలి మరి? హౌ డస్ ఇట్ ఫెల్ట్ లైక్ ఇన్ దట్ మూమెంట్? ఇట్స్ ఎ టెరిబుల్ థింగ్. అది చాలా టెరిబుల్, చాలా భయానకమైనటువంటిది. దే డిడ్ ఇట్, దే మ్యానిపులేటెడ్. వాళ్ళు చేశారు, వాళ్ళు నన్ను మ్యానిపులేట్ చేశారు. దే డిడ్ ఇట్ విల్లింగ్ఫుల్లీ. వాళ్ళు కావాలని చేశారు. ఏమండి, వింటున్నారా? హలో. అగైన్, హౌ డస్ ఇట్ ఫెల్ట్ లైక్ డ్యూరింగ్ దట్ మూమెంట్? ఆ క్షణంలో ఎలా అనిపించింది? ఇట్ ఈస్ ఎ షాక్. అది కూడా ఏం చెప్పిందండి? షాక్. ఇప్పుడు ఏం చేయాలి? ఒక్క సెకండ్ కూడా ఆగకూడదు, ఎందుకంటే ఇందాక ఒకసారి మనకు అయ్యింది వాషింగ్. సో ఇప్పుడు ఏం చేయాలి? డిస్క్రైబ్ దట్ షాక్. ఒక్క సెకండ్ ఆగారా వాళ్ళు ఇంకో కథ చెప్తారు ఆవిడ. నో 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 నో. సో ఇమ్మీడియట్ డిస్క్రైబ్ దట్ షాక్. అందుకే ఇమ్మీడియట్ అని రాశాను. డిస్క్రైబ్ దట్ షాక్. ఇట్స్ లైక్ ఎ నంబర్, స్టిఫ్. సో నంబ్ అయిపోయినట్టు ఉంటుంది. యూ కెనాట్ మూవ్. స్టిఫ్ అయిపోయినట్టు ఉంటుంది. యూ కెనాట్ మూవ్, కదలలేం. మోషన్లెస్, కదలిక ఉండదు. స్టిఫ్, టైడ్. యూ ఫాల్ లైక్ ఏ ప్రే. ఎలా ఉంటుందంటే షాకు, నువ్వు ప్రే అయిపోయావు, కదల్లేవు, మూవ్ అవ్వలేవు, అల్లుకుపోయావు, బంధింపబడ్డావు. షాక్. మళ్ళీ షాక్ అన్నారు ఆవిడ. డిడ్ంట్ నో వాట్ టు డూ. ఏ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఏం చేయాలో తెలీదు, బుర్రంతా కన్ఫ్యూజన్ అయిపోతుంది. హౌ టు ఎస్కేప్. ఎలా బయటపడాలి దీని నుంచి? వాట్ షుడ్ ఐ డూ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్? నో ఐడియా. A complete clueless state. I am dissolving into it. నేను అందులోకి డిజాల్వ్ అయిపోతున్నాను. క్లూలెస్, మైండ్ క్లూలెస్ గా ఉంది,
కన్ఫ్యూజన్ గా ఉంది, నేను డిజాల్వ్ అయిపోతున్నాను, షాక్, బంధింపబడ్డాను, నంబ్ అయిపోయాను, తిమ్మిరైపోయాను, మోషన్లెస్, కదలిక లేవు. ఏ టోటల్ నంబ్ స్టేట్, ఒక రకమైనటువంటి కంప్లీట్ నంబ్ స్టేట్. ఐఎమ్ డిజాల్వింగ్ ఇన్ టు దట్ అండ్ ఏ టోటల్ నంబ్ స్టేట్. డిస్క్రైబ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఎ లిటిల్ బిట్. ఇంకొంచెం చెప్పండి దాని గురించి అంటే ఆవిడ చెప్తున్నారు, చెయ్యి కూడా కదపలేను, ఐ కెనాట్ మూవ్ మై హ్యాండ్ ఆల్సో, వేళ్ళు కదపలేను, ఏదో బంధింపబడిన ఫీలింగ్, అవన్నీ కట్టేసినట్టు అయిపోతుంది, బంధింపబడిన ఫీలింగ్, కదలికలు లేవు అసలు, పట్టేసుకున్నాయి దేన్నో. అండ్ ఐఎమ్ డిజాల్వింగ్, ఏదో నన్ను కలిపేసుకుంటుంది, ఐఎమ్ డిజాల్వింగ్, మళ్ళీ ఏదో నన్ను కలిపేసుకుంటుంది, ఐఎమ్ డిజాల్వింగ్. ఒక ముద్దపప్పు స్టేట్లోకి వెళ్ళిపోయాను, ముద్దపప్పు స్టేట్లోకి వెళ్ళిపోయాను. ఫర్గెట్ యువర్ సెల్ఫ్, జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్, అంతే సార్. టోటల్ నంబ్ అండ్ డిజాల్వ్, ఏదో నన్ను కలిపేసుకుంటున్న ఫీలింగ్ అని చెప్పింది. సో ఇప్పుడు అవన్నీ కలిపి మళ్ళీ ఇస్తున్నాం. నంబ్, క్లూలెస్, మోషన్లెస్, షాక్, ముద్దపప్పు స్టేట్. కొంచెం చెప్పండి ఆ ఎక్స్పీరియన్స్ గురించి, లిటిల్ బిట్. ఏ కంప్లీట్ బ్లాంక్ బ్యాక్గ్రౌండ్, బ్లాక్ బ్యాక్గ్రౌండ్, ఒకసారి బ్లాక్ బోర్డ్ లాగా ఒక కంప్లీట్ బ్లాంక్, జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి, జస్ట్ ఆ అనుభూతి గురించి చెప్పండి. ప్రాణం లేదు, కొట్టాడుతూ ఉంటుంది, చేతులు కాళ్ళు, అంటే కళ్ళు మూసుకుంది ఆవిడ, ఐస్ క్లోజ్డ్తో చెప్తోంది, ప్రాణం లేదు, కొట్టాడుతోంది ప్రాణం. ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్ విత్ మీ, అంటే కళ్ళు మూసుకుని చెప్తుంది అనమాట, అవి నాతో ఆడుకుంటున్నాయి, ప్రాణం లేదు, కొట్టాడుతోంది. అంత జరుగుతున్న స్కైస్ స్టిల్, అంత జరుగుతున్న స్కై స్టిల్ గా ఉంది, స్కై స్టిల్ గా ఉంది, ఆకాశం స్టిల్ గా ఉంది. లూజింగ్ లైఫ్, ప్రాణం పోతోంది, ఏదో నన్ను కలిపేసుకుంటోంది, చేతులు కాళ్ళు తిమ్మిరెక్కిపోతున్నాయి, ఏవో వాటి చుట్టూ బంధించింది. కొంచెం చెప్పండి. రెస్ట్లెస్నెస్, ప్రాణం గురించి పీకులాట, అది ఒక రెస్ట్లెస్ అవుతున్నాను, ప్రాణం గురించి పీకులాట, ప్రాణం ఇదైపోతుంది, కొట్టుకుంటోంది, ప్రాణం గురించి కొట్టుకుంటోంది, ప్రాణం గురించి పీకులాట. నెక్కంతా ప్రాబ్లం, నెక్కంతా నొస్తోంది, ఏదో పట్టేసుకుంటోంది. ఇంకా ఆవిడ ఐస్ క్లోజ్డ్ లోనే ఉన్నారు. మళ్ళీ అదే సేమ్, డిజాల్వింగ్, కలిపేసుకుంటోంది, ఏదో నన్ను తనలో కలిపేసుకుంటోంది. బాడీ కదలిక లేదు, ప్రతి సెల్ కూడా దేనికో అండర్లైన్ లోకి వెళ్ళి, దేని అండర్లోకో వెళ్ళిపోతోంది. అది ఎక్స్పీరియన్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఫంక్షనల్ పార్ట్ చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. సో ఇప్పటికి ఇది థియరీ పార్ట్, అదే సెన్సేషన్ పార్ట్. ఏమొచ్చిందండి సెన్సేషన్లో? బాగా వచ్చిందా సెన్సేషను? నంబ్, మోషన్లెస్, క్లూలెస్, కన్ఫ్యూజన్, మిక్సింగ్, సఫకేషన్, something dissolved into something, with the idea of betrayal, with the idea of relationship, with the idea of cheating.
and the sensations are numb, clueless, motionless, stiff, shock, dissolving, confusion, no clarity, restless, trying to escape but couldn't do. Something is penetrating into you, something is tying you, which makes you not able to move. ఇన్నొచ్చే సెన్సేషన్స్. ఓకేనా? సో మీరు కనుక స్కీమా చూస్తే ఈ సెన్సేషన్స్ అన్నీ మీకు ఒకసారి కనపడతాయి. ఒకసారి శంకరన్ స్కీమా కూడా ఇంకోసారి చూడండి. ఓకే, ఇప్పటికే టైం అయింది. ఓకేనా? హలో. Yes, sir. Okay, sir. Okay, sir. Okay. So hope you all enjoyed this case. So next దాంట్లో మనం ఫంక్షనల్ పార్ట్ కూడా అసలు హాబీస్, డ్రీమ్స్ ఎట్లా వచ్చాయని చూసి నెక్స్ట్ ఆ థీమ్ చెప్పుకొని ఈ కేసు మనం నెక్స్ట్ సెషన్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, సో we will stop here. Any doubts? గౌతమ్. లేవన్నా. ఓకే, అంటే ఇప్పటి వరకు మనకు వచ్చిన ఈ సెన్సేషన్ లో 2 కింగ్డమ్స్ క్లియర్ గా కనపడుతుంది, యానిమల్ ఒకటి, ప్లాంట్. ఎగ్జాక్ట్లీ, నేను కూడా ఈ కేసు తీసుకున్నప్పుడు అదే అనుకున్నాను. ఈ చీటింగ్, యూజ్డ్, బిట్రేయలు అంటే నాకు కూడా ఈ ఫస్ట్ కొత్త కేసు కదా, ఇది చూడలేదు నేను ఇలాంటివి. ఇది కనపడుతోంది. ఆ స్టిఫ్, నంబు, తర్వాత రెస్ట్లెస్, ఈ డిజాల్వింగ్ ఏంటి అది అర్థం అవ్వలేదు నాకు. ఫస్ట్ నన్ను కలిపేసుకుంటోంది అంటోంది. అక్కడ ఆ వర్డ్స్ నన్ను కొంచెం ఆలోచింపజేశాయి. ఇదేదో సంథింగ్ అన్యూజువల్, ఇది నాట్ రెగ్యులర్ కేసు. ఏదో స్టిఫ్ వచ్చింది, నంబ్ వచ్చింది, ఎస్కేప్ అవుతాం అంటే ఇదే ఏ ఎనకార్డియో కాదు, సంథింగ్ ఉంది ఇక్కడ, ఏదో ఫిషీ అని నాకు అనిపించింది. అప్పుడు నేను ఈ హోలిస్టిక్ గా చూశాను కేసులో. అసలు ఫస్ట్ నుంచి ఆవిడ ప్రాబ్లం ఏంటి, ఆ డిప్రెషను, యాంగ్జైటీ, చీటింగు, బిట్రేయలు, మోసం చేశారు, ఎవరిని నమ్మలేకపోవటం, ట్రస్ట్ ఇష్యూస్ అన్నిటినీ మనం, అలాగే ఇందాక నేను చెప్పిన ఫంక్షనల్ ఐడియా అది కూడా చాలా ఇంపార్టెంట్. సో అది క్యారీ ఓవర్ అయింది మీరు చూస్తే. లవ్, కేర్, ఎఫెక్షన్. అప్పుడు డ్రాసిరా అని చెప్పారు కాబట్టి ఆ డిజాల్వింగ్ అనగానే ఐడియా వచ్చింది, రాదు. ఇక అదే డ్రాసిరా అని తెలియకపోతే రాదు. ఇదేంటిది, ఇది మల్టిపుల్ గా ఉంది, కాంప్లెక్స్ గా ఉందని అనిపిస్తుంది. నిజంగానే అనిపించింది కూడా. నిజంగానే నాకు ఈ కేసు క్లారిటీ రాలేదు. ఈవెన్ వేసిన తర్వాత కూడా చెప్పాను కదా, అంత ఫస్ట్ ఫాలో అప్ బాగానే వచ్చే తర్వాత చాలా రోజులు ఫాలో అప్ ఇవ్వలేదు. అసలు ఎందుకు ఇవ్వలేదా ఏంట్రా బాబు అని మన మంది అసలు ఐడియా తప్పేమో అనుకున్నాం. కానీ తర్వాత మీకు ఫాలో అప్ కూడా ఇస్తాను, అది చూస్తే అప్పుడు మీకు దాని ఇది అర్థం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.